పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది మహానగర పాలక సంస్థ. మరి వరంగల్ అనేది సో ఈ ఎన్నికలు వీళ్ళది కూడా కాలం అయిపోతుంది. మే 2వ వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇది జిహెచ్ఎంసి, మల్కాజిగిరి, సైబరాబాద్తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని అదొక ప్లాన్ ఉన్నది గవర్నమెంట్కు. అయితే మరి ఈ ఎన్నికలు మే 2వ వారంలో రావచ్చు, కొంచెం ముందుకు రావచ్చు, లేకపోతే మే 2వ వారంలోనే రావచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికలతోనే వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చాలామందికి ఏంటంటే డీలిమిటేషన్ అంటే 66 వార్డులున్న ఈ యొక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా ఏమైనా డీలిమిటేషన్ ఉంటుందా, వార్డులు పెరుగుతాయంటే వార్డులు పెరిగే అవకాశాలు లేవు. కానీ రిజర్వేషన్లు మాత్రం 100% మారుతాయి. రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నాయి. సో కాబట్టి ఇట్లారా ఇది గమనించగలరు. సో ఇప్పటి నుండే దాదాపు కొన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారాన్ని స్టార్ట్ చేసినాయి గ్రేటర్ వరంగల్లో. మరి మేయర్ బిడ్డ ఎవరికి వస్తుంది అనేది ఇది సర్వే నెంబర్ 1, మొదటి సర్వే. 3000కు పైగా శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వే ఇది. సో మరి ఈ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది నేను రివీల్ చేస్తాను మిత్రులారా. సో ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మనకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటంటే వరంగల్ వెస్ట్ ఉంటుంది, వరంగల్ ఈస్ట్ ఉంటుంది, పరకాల ఉంటుంది, వర్ధన్నపేట ఉంటుంది. దీంతో పాటు స్టేషన్ గన్పూర్లో ఒక్క పావు డివిజన్ అట్లా దగ్గర స్టేషన్ గన్పూర్ ఉంటుంది. కాబట్టి స్టేషన్ గన్పూర్ అనేది మనం కన్సిడర్ చేయం. ముఖ్యంగా ఏంటంటే వర్ధన్నపేట, వరంగల్ ఈస్టు, వరంగల్ వెస్ట్, తర్వాత పరకాల. సో ఇక్కడ వరంగల్ వెస్ట్ వచ్చేసి హైయెస్ట్ డివిజన్స్ 26 డివిజన్లు వరంగల్ వెస్ట్లో ఉన్నాయి మిత్రులారా. అలాగే వరంగల్ ఈస్ట్లో రెండో ప్లేస్లో 24 డివిజన్లు ఉన్నాయి. మూడో ప్లేస్లో వర్ధన్నపేట 13 డివిజన్లు, పరకాల 3 డివిజన్లు ఉన్నాయి. సో ఇవి మొత్తం కలిపి 66 డివిజన్లు అంటే 66 వార్డులు ఉన్నాయి మిత్రులారా. సో మరి గతంలో రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి గతంలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే బీఆర్ఎస్కు 48 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ మెజార్టీ స్థానము 66 అంటే 34 అనేది మెజార్టీ మార్క్. 34 స్థానాలు ఎవరికి వెళ్తే వాళ్ళు మేయర్ అవుతారు. మరి ఈసారి ఎక్సాఫిషియో ఉంటుంది. ఎక్సాఫిషియో ఇక్కడ ఇప్పుడు వర్ధన్నపేట ఎక్సాఫిషియో వాడుకోవడానికి కూడా లేదు అవకాశం. ఎందుకంటే మొన్న ఎక్సాఫిషియో వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉపయోగించుకున్నారు కాబట్టి ఎక్సాఫిషియో వర్ధన్నపేట వాడుకోరు. ఇక్కడ వరంగల్ అంటే ఇది ఒకటి. నెక్స్ట్ కొండ సురేఖది వరంగల్ ఈస్ట్ వాడుకోవచ్చు, నెక్స్ట్ వరంగల్ వెస్ట్ వాడుకోవచ్చు. పరకాల మరి మొన్న వాడలేదు కాబట్టి ఇప్పుడు పరకాల కూడా వాడుకోవచ్చు. సో కాబట్టి మొత్తానికైతే వాడుకునేటి ఇవి చెప్తున్నా. అలాగే ఎంపీ ఆల్రెడీ వాడినరు కాబట్టి ఎంపీది వాడుకోవడానికి లేదంటే దగ్గర 3 ఎక్సాఫిషియోలు ఏమో ఉన్నట్టున్నాయి. అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎక్సాఫిషియోలు కూడా బీఆర్ఎస్కు ఉంటాయి. సో ఇవి వాడుకోవచ్చు, వాటి సంగతి తర్వాత సంగతి. సో ముఖ్యంగా వార్డుల గురించి మాట్లాడుకుంటే మెజార్టీ మార్కు 34 స్థానాలకు గాను 48 స్థానాలు వచ్చింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మామూలుగా దూసుకపోలే లాస్ట్ టైం. తర్వాత బీజేపీ 2వ స్థానంలో 10 వార్డులలో గెలిచింది. అది బీజేపీ 2వ స్థానంలో ఉన్నది మిత్రులారా. కాంగ్రెస్ 6 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అటువంటి కాంగ్రెస్ ఇవాళ వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, వెస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, లాస్ట్కు స్టేషన్ కన్పూర్ కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ గెలిచింది కానీ కాంగ్రెస్లో పోయింది కడియన్స్. సో మిత్రులారా 6 వార్డులలో గెలిచింది. ఇక పోతే ఏఎఫ్బి ఒక వార్డులో గెలిచింది, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డులో గెలిచింది. మొత్తం 66. ఇది 2021లో జరిగిన ఎన్నికకు సంబంధించి. మరి ఇప్పుడు సర్వేలు ఎట్లున్నాయి, మరి అంతకుముందు గెలిచిన దానికి ఇప్పటికీ తేడా ఏమున్నది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సర్వేలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేలు మిత్రులారా మనము 3000 చిల్లర దగ్గర 3000 నుండి 3050 మధ్యలో 3026 శాంపిల్స్ ఏమో తీసుకున్నాం దగ్గర. సో దానికి సంబంధించి మొత్తం వరంగల్ ఈస్ట్లో 24 వార్డులు ఉంటే 12 వార్డులు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది మిత్రులారా. ఇక్కడ 8 వార్డులు బీఆర్ఎస్, 4 వార్డులు బీజేపీ వచ్చింది. వరంగల్ ఈస్టుకు సంబంధించి 24 వార్డులు మొత్తం ఉంటే 12 వార్డులు కాంగ్రెస్ గెలిచే అవకాశం, 8 వార్డులు బీఆర్ఎస్ గెలిచే అవకాశం, 4 వార్డులు బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. ఇది వరంగల్ ఈస్టుకు సంబంధించి. అలాగే వరంగల్ వెస్ట్కు సంబంధించి 26 వార్డులు ఉంటే 18 వార్డులు
కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 6 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. 2 వార్డులు బీజేపీకి వచ్చినాయి మిత్రులారా. ఇది సర్వేలో వచ్చినాయి. ఇవే కంపల్సరీ అంటే కాదు, ఇది మొదటి సర్వేనే. రెండో సర్వే ఉంటుంది, మూడో సర్వే ఉంటుంది, ఎలక్షన్లు స్టార్ట్ అయినాకనే మళ్ళీ 3 సర్వేలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి మిత్రులారా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ సెట్లు ఉన్నాయి. ప్రస్తుతం నిన్నటి డేట్ వరకు ట్రెండ్ సెట్లు ఉన్నాయి అనేది ఇది. వర్ధన్నపేట వచ్చేసి 13 వార్డులు ఉన్నాయి మిత్రులారా. సో 5 వార్డులు కాంగ్రెస్కి వచ్చినాయి, 7 వార్డులు బీఆర్ఎస్కి వచ్చినాయి, 1 వార్డు బీజేపీకి వచ్చింది. అంటే మొత్తం పరకాల 3 వార్డులు ఉంటే 1 వార్డు కాంగ్రెస్కి వచ్చింది, 2 వార్డులు బీఆర్ఎస్కి వచ్చినాయి. టోటల్గా 66 వార్డులు ఉంటే 36 వార్డులు కాంగ్రెస్, 23 వార్డులు బీఆర్ఎస్, 7 వార్డులు బీజేపీకి వచ్చింది. అంటే బీజేపీకి 10 వార్డులు ఉన్నాయి, 7 వార్డులు అంటే ఒక 3 వార్డులు తగ్గినాయి. మరి అంటే సర్వే మనం చేసిన సర్వే రాజకీయాలకు అతీతంగా చేసినాం. ఎవరు ఏమనుకున్నా కూడా చెప్తున్నా. కొంతమంది సిట్టింగ్ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో ఓడిపోయే అవకాశం ఉన్నది. కొంతమంది సిట్టింగ్ కార్పొరేటర్లో 2, 3, 4 బీజేపీలో ఓడిపోయే అవకాశం ఉన్నది. మొత్తానికైతే కాంగ్రెస్కు మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 36. ఎందుకంటే మెజార్టీ మార్క్ అనేది 34. ఎక్స్ అఫీషియో కూడా కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 36 సీట్లు వచ్చినాయి ప్రస్తుతానికి. ఈ 36 పెరగచ్చు, ఈ 36 తగ్గచ్చు. బీఆర్ఎస్ఏ మొదటి స్థానంకి రావచ్చు, లేదా ఏదైనా బ్రహ్మాండం బద్దలైతే బీజేపీ కూడా మేయర్ పీఠం కొట్టచ్చు, అందులో నో డౌట్. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్లలో 66 వార్డులు ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 36 వార్డులు కాంగ్రెస్కు, 23 వార్డులు బీఆర్ఎస్కు, 7 వార్డులు బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి మిత్రులారా. సో మిత్రులారా, మరి ఒక్కసారి మనకు వచ్చిన సర్వే లాస్ట్ ఇయర్ గెలిచిన స్థానాలకు ఒకసారి కంపేర్ చేద్దాం. ఎవరికి ఎంత తక్కువ వచ్చినాయి, ఎవరికి ఎంత పెరిగినాయి అనేది. కాంగ్రెస్కి వచ్చేసి గతంలో 6 వార్డులు వస్తే ఇప్పుడు 36 వార్డులు, అంటే దాదాపు 30 వార్డులు పెరిగే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పుంజుకుంటా ఉన్నది మున్సిపాలిటీలో. 48 వార్డులు వచ్చిన బీఆర్ఎస్ ఈసారి 23 వార్డులే, -25, అంటే 25 తగ్గే అవకాశం ఉన్నది. 10 వార్డులు గెలిచిన బీజేపీ 7 వార్డులు గెలిచే అవకాశం ఉన్నది. 3 వార్డులు మనకు తగ్గే అవకాశం కనబడతా ఉన్నది. అంటే బీజేపీ కొంత తగ్గుతూ ఉన్నది, బీఆర్ఎస్ బాగా తగ్గుతూ ఉన్నది, కాంగ్రెస్ అనేది పెరుగుతూ ఉన్నది అనేది క్లియర్గా అర్థమైంది. ఈ సర్వేలా మనం కామన్గా గ్రహించిన అంశాలు చెప్తున్నాం ఇట్లా. అంటే నేను డివిజన్కు రకరకాల అంశాలను మనం గమనిస్తాం, కానీ కామన్గా గమనించిన అంశాలు ఏంటంటే, ఒకటి, కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనబడతా ఉన్నది. అటు తూర్పులో కనబడతా ఉన్నది, ఇటు వర్ధన్నపేటలో ఈ 2 దిక్కుల కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనబడతా ఉన్నది. పశ్చిమలో కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేక, ఈ రెండింటి మీద కంపేర్ చేస్తే పశ్చిమలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనబడట్లేదు, కొంత తక్కువ కనబడతా ఉంది. అంటే పశ్చిమ నియోజకవర్గంలోనే స్ట్రాంగ్ ఉన్నది, ఇందులో నో డౌట్. పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నది. వర్ధన్నపేట అలాగే తూర్పు, ఈ 2 దిక్కులా కూడా కొంత కాంగ్రెస్ వీక్ ఉన్నట్టుగానైతే మనకు సర్వేలో మనం గమనించినాం. కారణం ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అలాగే కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది కనబడేది. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నంత రేటింగ్ అనేది, అంటే అంత ఓట్ల శాతం ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళు దాదాపు క్లీన్ స్వీప్ చేసిర్రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క స్టేషన్ గన్పూర్ ఉండి జనగాం తప్పితే మిగతా అన్ని క్లీన్ స్వీప్ చేసి పడేశారు. సో ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు, అంత ఈజీగా లేదు ఇప్పుడు పరిస్థితులు. సో కొన్ని దిక్కుల కాంగ్రెస్కు చేదనుభవం ఎదురయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొన్న తీసుకున్నట్లయితే వర్ధన్నపేట మున్సిపాలిటీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్ధన్నపేట మున్సిపాలిటీ తీసుకుంటే 12 వార్డులు ఉంటే 6 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది, 5 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, 1 వార్డు ఇండిపెండెంట్. దానికి ఏం చేసినట్టే సంబరాలు జరుపుకొని ఎక్స్ అఫీషియోతో ఇండిపెండెంట్ను పట్టుకొచ్చుకొని మేమే మేయర్ పెట్టామని డ్యాన్సులు చేశారు. ఇది డ్యాన్సులు చేసే పరిస్థితి కాదు, చాలా కష్టంగా గెలిచినట్టు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న నెదర్లాండ్స్తోని భారత్ మ్యాచ్ జరిగింది, చాలా కష్టంగా గెలిచినాం మనం. సో గట్లనే చాలా ఇంకా అట్లా కూడా కాదు, ఆడ వాస్తవానికి ఏంటంటే వర్ధన్నపేటలో ఓటు పర్సెంటేజ్ అనేది బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చింది. అక్కడ తొర్రూరు కూడా అదే పరిస్థితి. తొర్రూరులోనైతే చిట్టీలు తీసిర్రు, తొర్రూరులో ఆ చిట్టీల కాడ కూడా తొండి జరిగిందని వీడియో పెట్టిల్లు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కొన్ని చిట్టీలు దొడ్డుగా, కొన్ని చిట్టీలు సన్నగా మలిచిర్రు. అంటే కొంత ఎన్నికల అధికారులు, అంటే అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ మీద పూర్తి స్థాయి నమ్మకం ప్రజలలో లేదు, హామీలు నెరవేర్చలేదు అనేది క్లియర్గా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటే, డివిజన్లలో ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో
బీఆర్ఎస్లో ఉన్నన్ని రోడ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని రోడ్లు పర్లేదు, డెవలప్మెంట్ లేదు. అప్పుడు ఇచ్చిన ఫండ్స్తోనే కొన్ని రోడ్లు అటో ఇటో పడ్డాయి, కానీ ఇప్పుడు ఆయనతో లేదు అనేది బాగా వచ్చింది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్లు, ఈ వ్యవస్థ అంతా కొంత ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి, అంటే మొత్తానికైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని నమ్మడం లేదు. ఏది ఏమైనప్పటికీ మెజార్టీ మార్కు మాత్రం దాటే అవకాశం అయితే కనబడతా ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే ఇది సర్వే నెంబర్ 1 ఇది మొదటగా చేసిన సర్వే. సో ఈ యొక్క సర్వేకి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.